చీకులు అండి, చీకులు చీకులు 120 రూపాయలు అండి. 2 కొమ్మలు నేను దుబ్బేస్తాను. ఇంటికి వెళ్ళే సరుకు ఉంటాయో చచ్చిపోతాయో తెలియదు. ఓకే అండి, ఇంకో ప్రదేశానికి అయితే వెళ్తున్నాము. ఇది ఇంకో వీడియోలో రావచ్చు. రోడ్ అయితే బాగుందండి. లంబసింగి అయిపోయింది, నెక్స్ట్ ఇంకోటి అనమాట. ఎక్కడికి వెళ్తామో తెలియదు వెళ్ళే వరకు. చూడండి, చూస్తూనే ఉండండి. వెళ్ళే దారిలో ఈ మొక్క కనిపించిందండి. ఒక 2 కొమ్మలు దుబ్బేసానండి నేనైతే. అసలు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందండి ఈ మొక్క అయితే. ఇగోండి 2 కొమ్మలు నేను దుబ్బేసాను. ఇంటికి వెళ్ళే సరికి ఉంటాయో చచ్చిపోతాయో తెలియదు. ఇంటికి వెళ్ళే సరికి ఇంకో 2 రోజులు పడుతుంది. చాలా అందంగా కనిపిస్తున్నాయండి, బాగున్నాయి అందంగా. అసలు రోడ్ అండి, రోడ్ అయితే చాలా బాగుందండి. బాగుంది, చక్కగా కనిపిస్తుంది. అబ్బబ్బా, ఎంత అందంగా కనిపిస్తుంది ఆ లొకేషన్. చూడండి, మొత్తం ఇలాంటి ఘాటి రోడ్లు అండి. ఇది కొండపైకి వచ్చేసామండి మేమైతే. ఇప్పుడు కింద లొకేషన్ చూద్దరు ఎంత బాగుందంటే. అసలు కొత్తపల్లి జలపాతాలంట, ఇవి చూడడానికి వెళ్తున్నామండి. ఇక్కడైతే బొంగు చికెన్లు, చీకులు చాలా చాలా ఉన్నాయన్నమాట. చూడండి, చీకులేనండి, చీకులు. ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నామండి. చూడండి, బాగుంది ఇక్కడ కూడా. ఇదిగోండి, ఇక్కడ కూడా టికెట్స్. పెద్దోళ్ళకి 60, చిన్నోళ్ళకి 30 రూపాయలు. టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నామండి, జలపాతం లోపలికి. ఏం జలపాతం ఇది? కొత్తపల్లి జీమడుగుల జలపాతం. నిజమే, బాగుంది చూడడానికి కదా, బాగుంది చూడడానికి. చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి జలపాతము. అసలు ఎక్సలెంట్ అండి ఇప్పటి వరకు నేను చూసిన వాటిలో. కింద వైపుకి వెళ్తున్నామండి. చాలా అంటే చాలా బాగుందండి. కొత్తపల్లి జీమడుగుల జలపాతాలండి. అసలు నిజంగా ఎక్సలెంట్ అండి. ఇది మాత్రం చూడకుండా వెళ్ళకండి. బ్యూటిఫుల్ అండి అసలు జలపాతం.
మా అక్క వాళ్ళ పాప ఈత కూడా తిందంటండి, స్నానం చేస్తుందంట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి లొకేషన్ అయితే. పై భాగం అండి ఇది, పై లొకేషను, ఈ వంతెన నుంచి పై లొకేషన్ అనమాట. ఇలా ఉందండి, ఇది కూడా బాగుందండి బ్యూటిఫుల్గా. ఇవి ఇక్కడ మనం చూసినట్టయితే యాలకుల మొక్కలండి, పెర్న మొక్కలు చాలా ఉన్నాయి చూడండి. కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అండి, సూపర్ అండి. ఎవరన్నా పాడేరు సైడ్ వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా దీన్ని దర్శించి వెళ్ళండి, ఓకేనండి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి, అసలు మాటల్లో నేను చెప్పలేనండి. ఓకే, చీకుల దగ్గరికి వచ్చామండి. ఎంత చెల్లి? ఒకటి 30 రూపాయలు అంట. నేను కూడా ఎప్పుడు తినలేదండి చీకులు, మొదటిసారి అనమాట. అసలు ఎలా ఉంటాయి ఏంటో ఈరోజు టేస్ట్ చేయబోతున్నాను. ఒక్కోటి ఇలా 30 రూపాయలు అంట. ఇది ఈ అడ్డాకుల్లో పెట్టి కాల్చారనమాట. మీరు అడ్డాకులు అంటారు వీటిని? ఓకే, ఇస్త్రాకులు చేస్తారు, ఇస్త్రాకులు చేస్తారు వీటిని. ఓకే అండి, అసలు ఈరోజు తినబోతున్నాను, ఎలా ఉంటాయో. ఫస్ట్ టైం అనమాట ఈ లొకేషన్కి రావడం, కూడా నేను మొదటిసారి అనమాట. ఓకేనండి. చీకులండి, చీకులు లంబసింగి వచ్చి, అదే పాడేరు వచ్చి చీకులు అమ్ముతున్నానండి. చీకులు షాప్ పెట్టుకున్నానండి, చూడండి ఒకసారి దగ్గర చూపించండి ఒకసారి. కనిపిస్తున్నాయండి చీకులు షాప్ వేసాను. ఎవరైనా వస్తే పల్లెటూరు అమ్మాయి షాప్ దగ్గరికి రండి. కొత్తగా పెట్టాను చీకులండి, చీకులు 30 రూపాయలు మాత్రమే. అయ్యో, ఓకేనండి. పల్లెటూరు అమ్మాయి చీకుల షాపు బోర్డర్ పైన ఉంది, కొత్తపల్లిలో, పాడేరు దగ్గర ఉన్న కొత్తపల్లిలో అనమాట. శుభ్రం కాదమ్మా, దుమ్ము పడుతుంది. అవునా, సరే అండి. ఎందుకు వచ్చింది కొంచెం కూడా కావట్లేదు. ఓకే, థ్యాంక్ యూ చెల్లి. ఓనర్, మన షాప్ ఓనర్. తోటికోళ్ళు ఇద్దరు ఒకరికొకరు సాయం. వీటిలో ఏమేమి కలుపుతారు చెల్లి? మసాలా ఏమి కలుపుతారా? ఏం మసాలా? కారం ఒక్కటేనా? ప్రియాకారం, చికెన్ మసాలా, అల్లం పేస్ట్ అన్నీ కలిపి ఏం చేస్తారు? అదిగోండి, ఆ సిస్టర్ బాగా చెప్తున్నారండి, ఎక్స్ప్లెనేషన్ బాగా ఇస్తున్నారు. హాయ్ చెప్తారా? బాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు మనకి. మనం కూడా నేర్చుకుందామండి చీకులు. ఈసారి మన వంటలో చీకులు కూడా చేద్దాము. నేను యూట్యూబ్లో వంటలు చేస్తూ ఉంటాను అనమాట, పల్లెటూరు వంటలు. పల్లెటూరు అమ్మాయినా చాలా అడ్డాకులు పెట్టి కాలుస్తున్నారు అనమాట. కాల్చింది అడ్డాకులు పెడుతున్నారు అవన్నమాట. మసాలా అవి పెట్టి బొగ్గుల మీద వేడి చేసి ఇస్తారంట. మళ్ళీ చెప్తున్నానండి, ఈ వాటర్ ఫాల్స్ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉందండి. నా లైఫ్లో నేను ఇప్పటివరకు చూసిన వాటర్ ఫాల్స్తో చూసుకుంటే నాకు ది బెస్ట్ అనమాట. కొత్తపల్లి కదా, కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కదా సిస్టర్, కొత్తపల్లి. పాడేరుకి దగ్గర ఇది. లంబసింగి నుంచి పాడేరు వెళ్తున్నామండి. లంబసింగి అయిపోయింది, చూసేస్తాము. పాడేరు వెళ్తున్న దారి మధ్యలో ఉందన్నమాట. రోడ్డు పక్కనే, వెతకనవసరం లేదు మీరు. టికెట్ పెద్దవాళ్ళకి 60 రూపాయలు, చిన్న వాళ్ళకి 30 రూపాయలు అనమాట వాటర్ ఫాల్స్కి. ఇంకా కార్ పార్కింగ్ దగ్గర అది వేరే టికెట్ అనమాట. అసలు వాటర్ ఫాల్స్ అయితే మాత్రం మీరు విజిట్ చేసే వెళ్ళాలండి, ఈ రూట్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే. ఓకేనండి, అంత బాగుందండి. తీసుకుందాం, తీసుకోండి. ఎలా ఉంటాయో ఫస్ట్ టైం అనమాట తినబోతున్నాను. అమ్మో, చల్లారి పెట్టాలా? ఇలా తినేలా వేడిగా ఉంది. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. చీకులు అయితే లాస్ట్లో నిమ్మకాయ పిండిచ్చారనమాట.
అవునా, అయితే కొంచెం వేడి చేసి పక్కన పెట్టుంటారు, కావాలన్నప్పుడు బాగా వేడి చేసి ఇస్తారన్నమాట బొగ్గుల మీద. చీకుల షాప్ వెనకాల జింజర్ షాంపూ మొక్క ఉందండి, చూపిస్తాను మీకు. పువ్వు వచ్చినట్టుందండి, మరి జింజర్ షాంపూదో కాదో తెలీదు. పువ్వు అయితే బాగా ముదిరిపోయింది, ముక్కలు అయిపోయింది. గింజలు వచ్చినాయండి, గింజలు వస్తాయా? గింజలు కూడా వచ్చినాయి. ఇదిగోండి జింజర్ షాంపూ పువ్వు అయితే మనకు దొరికింది, కానీ ముదిరిపోయిందండి. ఇందులో నుంచి షాంపూ వస్తుంది, మన హెడ్కి ఫేస్ వాష్ చేయడానికి కూడా చాలా మంచిది. ఓకేనండి, చాలా మొక్కలు ఉన్నాయండి అడవిలో అయితే. ఇవి ఆన్లైన్లో అయితే 500-600 ఉంది మొక్క, ఒక్కో మొక్క వచ్చేసి. ఆడిరండి, చూడండి బాగుంది. కొత్తపల్లి జలపాతం నుంచి పాడేరు వచ్చామండి, పాడేరు లైన్లో ఉన్నాము. పాడేరు సెంటర్ అండి, బాగుందండి. నేను ఎప్పుడు రాలేదు కానీ చాలా బాగుంది పాడేరు. ఇప్పుడైతే అరకు వెళ్తున్నాం అనమాట, వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో తెలియదు, కానీ బాగుందండి. టీ తాగాం ఇక్కడ. పాడేరు వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. బీన్స్ అండి, సోయా బీన్సా ఇవి? రాజ్మా కందుల ఉడకబెట్టి తింటారండి ఇవి. అక్కడ కూడా ఉన్నాయి గింజలు. ఏది? ఇది 100 రూపాయలండి ఈ లోట. చాలా కాస్ట్లా ఉన్నాయి. అక్కడ చూడ, అక్కడ చాలా రకాలు ఉన్నాయి, ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. అల్లము. ఇవేంటండి? సాములు అంటారు, ఇవేనా? ఇవి బాగుంటాయి, రైస్ బాగుంటుంది. ఇక్కడ చాలా రకాల ధాన్యాలు ఉన్నాయి, చిరుధాన్యాలు. పాడేరులో అండి ఇవి ఎలాంటి? ఇది 100ఏనా? కేజీయా? కేజీ డబ్బా 120 రూపాయలు అంటండి ఈ డబ్బా. అన్నం వండుతారు కదండి, చాలా బాగుంటుంది. ఇవి బాగుంది, ఇది తీసుకుందాం, ఇది బాగుంటుంది. ఈ కిలో తీసుకుందాం, నేను డబ్బులు ఇస్తాను. ఇది చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇది 120 రూపాయలా? 120 రూపాయలండి. ఇది కేజీ తీసుకున్నానండి. సాములు 120 రూపాయలు అన్నమాట. గెంజి తాగితే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. పాడేరు సంతలో సెంటర్లో చాలా బాగుందండి పాడేరు సంత. పాడేరులో వ్యూ అండి, ఈవినింగ్ వ్యూ అనమాట. పాడేరు దాటిస్తే వరకు వెళ్తున్నాము. అసలు ఎక్సలెంట్గా ఉందండి, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అసలు ఒక లొకేషన్ ఒక అద్భుతంలా ఉందండి. ఓకేనండి, చాలా అంటే చాలా బాగుంది. అక్కడ వాటర్ ఏదో వస్తుందన్నమాట. ఇంక ఇది దగ్గరికి వెళ్ళి చూడడానికి కూడా టైం లేదండి, ఎందుకంటే పొద్దుకూపోతుంది, సాయంత్రం అయిపోతుంది. అదిగోండి కార్ అయితే అక్కడ ఆఫ్ చేసామన్నమాట. ఇటు నుంచి వచ్చాం మనం, అరకు వెళ్తున్నాం, అరకుకి దగ్గరలో ఉన్నాం అన్నమాట. తీస్తాను. బాగుంది ఇలా ఇలా, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చందమామ కూడా వచ్చేసింది. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. చందమామ కూడా వచ్చేసిందండి పైన. ఇప్పుడు టైం 6:30 అవుతుందండి. 6:00కల్లా అరకు చేరుకున్నాం, అరకు టౌన్కి. అసలు రూమ్సే దొరకట్లేదండి. ఇవాళ శనివారం అంట, అసలు ఎక్కడికక్కడ ఫిల్ అయిపోయినాయండి. ఇదేదో రిసార్ట్స్కి వచ్చాము, ఎక్కడన్నా ఉందో లేదో తెలియదు. అసలు చాలా ఫుల్ అండి, ఎక్కడ అడిగినా సరే రూమ్సే దొరకట్లేదండి. ఫైనల్గా అయితే ఏదో రూమ్ దొరికిందండి. అసలు నిజంగా వైజాగ్ అంటే అరకు చాలా తిరిగామండి, తిరిగి విసుకొచ్చేసిందండి. ఇంకా ఏం చేయము, కాస్ట్ ఎక్కువైనా సరే తప్పలేదు. రూమ్ అన్నమాట. అమ్మ నిజంగా అండి అరకుకు దండం పెట్టాలండి. శనివారం వచ్చి పెద్ద తప్పు చేసామనిపిస్తుంది నాకైతే. అసలు
రూమ్స్ ముందే బుక్ చేసుకోవాలంటే మేము ఇప్పుడు టూరిజంకి వెళ్ళలేదండి ఇంత లాంగ్, సో మాకు తెలియదు. వచ్చి చాలా రిస్క్ పడ్డామండి నిజంగా. ఈ సంగతి తెలియక శనివారం అసలు రూమ్సే దొరకవంట. నిజంగా ఎన్ని రెస్టారెంట్లు రిసార్ట్స్లు అడిగామంటే అమ్మ బాబోయ్. నిజంగా మీరు ఎప్పుడైనా ఎవరైనా సాటర్డే వచ్చే వాళ్ళు ఉంటే ముందే బుక్ చేసుకుని రండి. నిజంగా ఇదిగో మా అక్క వాళ్ళ పిల్లలతో వచ్చారు, చాలా ఇబ్బంది పడిపోయామండి. ఏదో దేవుడి దయ వల్ల చివరికి ఇదైతే దొరికింది. ఇది మార్నింగ్ వీడియోలో చూపిస్తాను. ఓకేనండి. మనం యూట్యూబర్స్ అనేసరికి మనకి ఫ్రీగా ఫుడ్ అరేంజ్ చేస్తారంట మార్నింగ్ చెప్పారు. ఓకే అండి. నేనైతే స్నానం కూడా లేదండి నిన్న నుంచి, నాకైతే స్నానం చేయాలి.